యెషయా గ్రంథంలో నేను చెప్పిన ఆ రిఫరెన్స్ యేసుక్రీస్తు వారికి సంబంధించినది కాదు అని మాత్రం ఆయన నిరూపించలేదు. యేసు గురించి కాదని నేను నిరూపించడం కాదు, యేసు గురించి అవునని ముందు మీరు రుజువు చేయండి, అది నేను అడిగింది. రాముడు వనవాసంలో 14 సంవత్సరాలు దుఃఖపడినట్టుగా ఇక్కడ ఆ 14 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు దుఃఖపడినట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ దుఃఖపడలేదు. నా అంతటి నేనే ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:18. ఆ మరణ భయం ఏంటి ఆయనకి? చివరి ప్రయత్నంలో కూడా ఆయన ఇష్టపూర్వకంగా చనిపోవాలి. విధి లేని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పట్టుకుని సిలువేశారు. దాన్ని ఆయన తప్పించుకునే ప్రయత్నాలు అనేకం చేసి చివరికి చేతులెత్తేసి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటూ శిలువ మీద మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఆయన ఎడలో జరిగినదంతా, ఆయన ప్రవర్తించిన తీరంతా దైవ ప్రణాళిక అని రామాయణ ప్రకారంగా మరి కరుణాకర్ గారు నిరూపించగలరా? రాముడు మహిమల్ని ప్రదర్శిస్తే తన అతీత శక్తులను వాడితే దోషం, వాడకపోతే దోషం కాదు. యేసును పట్టుకుని ఈడ్చుకుపోయారు అని ఉంటుంది. మరి యోహాను సువార్తలోనేమో నేనా యేసుని దమ్ముంటే పట్టుకోండి అన్నట్లుగా ఉంది. వీటిలో ఏది నిజం? పారిపోయాడు అని అక్కడ మాట్లాడుతున్న ప్రాణభయంతో దుఃఖించాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రాణభయంతో దుఃఖించలేదు. అక్కడ మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన తాను బ్రతికిన దినాలలో తన శక్తి సామర్థ్యాలతో పాటు మనుషుడుగా తాను అనుభవించిన ఆ బాధను కూడా అక్కడ వ్యక్తం చేశాడు తప్ప. మరి ఇప్పుడు దాకా యేసు దేవుడు అని చెప్పి ఒకసారి యేసు మనిషి అనేశారు. అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, ఆ లక్షణాలు అన్ని చూపించేసరికి ఆ యేసు మనిషి కనుక అట్లా చేశాడు అన్నారు. క్రైస్తవ వక్తగా 15 నిమిషాల కౌంటర్ని మొదటగా మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ గారు మొదటగా 15 నిమిషాల కౌంటర్ ఇవ్వాల్సిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఈ రెండవ పార్ట్లో నేను ప్రతిపాదించిన ప్రతిపాదనను ప్రస్తావిస్తూ కరుణాకర్ గారు కొన్ని ప్రస్తావనలు తీసుకొస్తూ ఖండిస్తున్నానని కూడా ఆయన అనేస్తున్నాడు. మరి ఖండించినట్టుగా కానీ నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా కానీ ఎక్కడ కనపడలేదు నాకు. యెషయా గ్రంథంలో నేను చెప్పిన ఆ రిఫరెన్స్ యేసుక్రీస్తు వారికి సంబంధించినది కాదు అని మాత్రం ఆయన నిరూపించకపోగా యెషయా గ్రంథంలో మరొక వచనాన్ని చూపిస్తూ అది ఇశ్రాయేలీయుల సేవకుడు అన్నాడు, ఇశ్రాయేలీయుల కోసం అంటూ మాట్లాడారు. నేను లేవనెత్తిన ప్రస్తావన అంటే అన్యజనులకు వెలుగుగా ఉండినట్లు నేను నిన్ను నియమించుచున్నానని యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రవచన కాదని ఆయన నిరూపించలేకపోయాడు. ఇకపోతే ఆయన లోకరక్షకుడు అని చెప్పడానికి లోకాసు వార్తలో చెప్పబడిన విషయాన్ని తీసుకున్నాను, ఆయన గురించి దూత చెప్పిన విషయాన్ని తీసుకున్నాను, సుమేను చెప్పిన విషయం తీసుకున్నాను, అలాగే అన్యులైన సమరయులు కూడా తీసుకున్న విషయాలు నేను తీసుకున్నాను. అన్యులే ఒప్పుకున్నారు ఆయన లోకరక్షకుడని. ఇశ్రాయేలీలు అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు, అది ఇక్కడ అప్రస్తుతం. అలాగే యేసుక్రీస్తు దేవుడని ఆయన దీన్ని బట్టి మనం చెప్పవీలుపడదు, ఆయన ఎక్కడ దేవుడని చెప్పుకోలేదని ఆయన చెప్పారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనములో జయించు వారిని నేను ఇలా ఉండనిస్తానని, నేను వారికి దేవుడినై ఉంటాను అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు, ఆయన దేవుడు కాదని కరుణాకర్ గారు అంటున్నారు. కానీ స్పష్టంగా ఇక్కడ సమాధానం ఉంది, దానికి కరుణాకర్ గారు ఆన్సర్ చెప్పాలి. అలాగే లోకరక్షకుడు కాదు అన్నారని కరుణాకర్ గారు నేను ఖండించాను తప్ప కేవలం లోకరక్షకుడు మాత్రమని చెప్పడానికి, దేవుడు అని చెప్పడానికి మాత్రమే ఉదాహరణ తీసుకోలేదు. రాయబడిన మాటలను బట్టి నేను తీసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని చాలా సందర్భాలు ఉన్నాయి, నేను ఇంకా ఈ డిబేట్లో ప్రస్తావిస్తాను. లోకరక్షకుడు కాదు ఇశ్రాయేలు కొరకు మాత్రం వచ్చాడని చెప్పారని నేను ఖండించాను తప్ప అంతకు మించి మరొకటి కాదు. ఇకపోతే ఇక్కడ అంశం ఏంటంటే రామాయణము మరియు బైబిల్ ప్రకారంగా ఎవరు దేవుడు అన్నదే ఇక్కడ అంశం. రాముడి దేవుడా, యేసుక్రీస్తు దేవుడా? యెహోవా దేవుడు కాదు, యెహోవా దేవుడైతే యేసు దేవుడు కాదు అన్నది కాదు. ఇక్కడ మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నది ఇక్కడ మనకు తేలవలసిన విషయం. ఇకపోతే యేసుక్రీస్తు తాను దేవుడినని చెప్పలేదని అన్నారు. దానికి ప్రకటన గ్రంథం 21:7 నేను చూపించాను. యేసుక్రీస్తు తానే దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా? పోనీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ చెప్పుకుంటే దేవుడని చెప్పుకోవడానికి తగ్గ పనులు, ఆయన క్యారెక్టర్స్, ఆయన లక్షణాలు కానీ ఆయన శక్తి సామర్థ్యాలు కానీ ఏమైనా భూమి మీద మనుషుల ఎడల కనబరిచాడా? అది కూడా ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. రామాయణంలో రాయబడింది కాబట్టి రాక్షసులే అని అన్నాను నేను, అంతే తప్ప ముందు రాక్షసులు కాదని అందరూ అంటున్నారు, కానీ రామాయణంలో చెప్పబడింది కనుక రాక్షసులే అనుకుందాం అంటూ నేను కొనసాగించాను. కానీ దాన్ని గ్రహించకుండా ఏదో నా మీద నేరారోపణ చేసినట్టుగా కరుణాకర్ గారు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి అంటే ఆవేశానికి వెళ్లకుండా ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇకపోతే మరి అసలు వనవాసానికి వెళ్ళడం లేదా ఆ వనవాసంలో ఆయన వ్యవహరించిన తీరు దైవ సంకల్పమా లేకపోతే దైవ ప్రణాళిక
ఆయన అన్నారు దైవ ప్రణాళికబద్ధంగా జరిగిందన్నారు. అసలు వనవాసం ఎందుకు జరిగింది? దైవ ప్రణాళిక పరంగా జరిగిందా, లేకపోతే దశరథుని భార్యలో ఒకతైన కైకేయ గారి యొక్క కోరిక, లేకపోతే ఆమె విధించిన ఆంక్షలను బట్టి రాముడు వనవాసం చేశాడా? దైవ ప్రణాళిక అంటారేంటి? కైకేయికి దశరథుడు ఇచ్చిన మాటను బట్టే కదా, ఆవిడకి ఇచ్చిన రెండు వరములు బట్టే కదా ఆమె తన కొడుకుని రాజ్యాధికారం అతనికి కట్టబెట్టాలని చూసి రాముడిని వనవాసానికి పంపించే ప్రణాళిక వేసింది. ఇది దైవ ప్రణాళిక అంటారేంటి? రాముడు వనవాసానికి వెళ్ళడం, ఆ వనవాసం నుండి రావణుడు చంపేంత మధ్యలో జరిగిన సంభాషణ లేదా సంఘర్షణ, ఆయన ప్రవర్తన, ఆయన ఎడలో జరిగినదంతా, ఆయన ప్రవర్తించిన తీరంతా దైవ ప్రణాళిక అని రామాయణ ప్రకారంగా మరి కరుణాకర్ గారు నిరూపించగలరా? దైవ ప్రణాళిక అని ఆయన చెప్పడంలో వాస్తవం లేదని కూడా అనిపిస్తుంది. ఇకపోతే నేను అనేది ఏంటంటే, పిచ్చివాని వలె ప్రవర్తించాడు అని నేను అన్నప్పుడు, అది వాల్మీకి రాశాడని చెప్పినప్పుడు ఆ సమయంలో దుఃఖంలో ఉన్న వాళ్ళు అలా అని వర్ణించాడు తప్ప ఆయన పిచ్చివాడు కాదంటున్నాను. నేను అదే అంటున్నాను, వాల్మీకి చెప్పాడు పిచ్చివాని వలె. దేవుడైతే అలా పిచ్చివాని వలె అవ్వడు కదా. ఇంద్రియ నిగ్రహములు, తన భార్యను రక్షించుకోగలిగే సమర్థతతో ధైర్యంగా ఉంటాడు. అలాగే ఎవరెత్తుకుపోయారు అన్న సంగతి కూడా తెలుస్తుంది తప్ప దుఃఖం మీద దుఃఖం పడవలసిన అవసరత లేదు కదా. అక్కడ పిచ్చివాని వల్ల ఆ పర్వతానికి ఈ పర్వతానికి, ఆ నది నుంచి ఈ నదికి, ఆ వనం నుంచి ఈ వనంకి తిరిగి గాల్లో మాట్లాడుతూ, గాల్లో అలా ఆ భార్యను చూసుకుంటూ సంబోధించవలసిన అవసరత ఉండదు కదా. దేవుడైతే పిచ్చివాని వల్ల ఉండడు అంటున్నాను నేను. కాబట్టి రాముడు దేవుడు కాదు అంటున్నాను. మనిషిగా ఉన్నాడు కనుక ఏ మనిషి అయినా ఆ టెన్షన్లో కానీ ఆ బాధలో కానీ అలాగే వ్యవహరిస్తాడు. అంతే వాల్మీకి చెప్పాడని చెప్పాను. లేకపోతే మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో యేసుక్రీస్తుని మతి చలించిందని అన్నారు, తన ఇంటి వారే అన్నాడు అని కరుణాకర్ గారు చెప్తున్నారు. యేసు రాముని వలె మాట్లాడాడు కాబట్టి పిచ్చివాని వల్ల అనలేదు యేసుక్రీస్తుని. ఆయన వాస్తవాలు చెప్పాడు కనుక వాస్తవాలను స్వీకరించలేక ఆయన పట్టుకున్నదలిచి ప్రజల్లో ఆయన చెడ్డగా చిత్రీకరించడానికి వాళ్ళన్నమాట. కానీ ఇక్కడ రాముడు తనకు తానే ప్రవర్తించిన మాటలను బట్టి ఎవరైతే రాముడిని రామాయణ గాథగా తీసుకొచ్చారో ఆ వాల్మీకే అన్నాడు. నేనన్న మాట కాదు అది. యేసుక్రీస్తుని ఎందుకు అన్నారు? ప్రజలకు చెడ్డ చేయడానికి ఇతరులు అన్నారు. కానీ రాముని ప్రవర్తన బట్టి వాల్మీకే చెబుతున్నాడు ఇక్కడ పిచ్చివాని వలె అని. అంతేగాని యేసు రాముని వల్లే మాట్లాడాడు కాబట్టి పిచ్చివాడని అక్కడ లేదు. ఈ విషయాన్ని కరుణాకర్ గారు గమనించాలి, వీలైతే దీన్ని ఖండించగలగాలి. ఉత్తరాఖండం 58:39-3లో ఇక్కడ రాముని గురించి మాట్లాడుతూ ఎవరో మాట్లాడుతున్న సందర్భం, ఆయన శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ అతిశయోక్తులు తప్ప రాముడు తన జీవితంలో బ్రతికి ఉన్న కాలంలో ఆ 11,000 సంవత్సరాలు జీవించాడన్న ఆ కాలంలో రామాయణం చెప్పినట్టుగా ఆ కాలంలో ఆయన సృష్టిని నాశనం చేసి పుట్టించినట్టు, సృష్టిని స్తంభింపజేసినట్టు, సృష్టిలో ఆయన ప్రతాపం చూపించినట్టుగా, ఆయన శక్తి సామర్థ్యాలు చూపినట్టుగానే అక్కడ లేదు. ఇదన్నీ అతిశయోక్తులుగానే అక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ రాముడు ప్రగల్భాలను పలికాడు అని నేను అన్న మాటకి కరుణాకర్ గారు అంటున్నారు, తను పట్టుకొని చూసినప్పుడు పేతురుతో ప్రగల్భాలు పలికాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు, దీన్ని కాదంటారా అన్నాడు. అవును కాదంటున్నాను, అది ప్రగల్భం కాదు, జరిగే సంగతి చెప్పాడు. పేతురు కత్తి తీసి ఆ భటుని సైనికుల్ని చెవి నరికినప్పుడు నీవు కత్తిని వరలో పెట్టు, నేను కోరుకుంటే దేవుడు పంపిస్తాడు, నేను కోరుకోవడం లేదని అక్కడ నేను చేయగలను, నేను చేయలేనా అని అక్కడ చెప్పలేదు యేసుక్రీస్తు వారు. అక్కడ అంటే ఆయన చేయగలిగిన పరిస్థితి ఉన్నా ఆయన ప్రగల్భం పలకలేదు. ఏది చెప్పాడు అది చేసి చూపించాడు, ఏది చెబుతాడో అదే చేస్తాడు యేసుక్రీస్తు వారికి తప్ప అక్కడ ప్రగల్భం పలకలేదు అన్న సంగతి ఇక్కడ కరుణాకర్ గారు గమనించాలి. ఇకపోతే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ లాజరు దగ్గర సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన అక్కడ దుఃఖపడ్డాడు అని, లేకపోతే ఇంకా కొన్ని చోట్ల ఆయన దుఃఖపడ్డాడు అన్న సందర్భాలు చూపించారు. యేసుక్రీస్తు వారు అక్కడ తన భార్య కోసమో లేదా తన శరీర కోరిక కోసమో లేకపోతే తన కోరిక నెరవేరలేదని ఒక మనుషుడిగా ఆయన ఉన్నా, ఆయన రాగద్వేషాలకు లేదా కుటుంబ బంధాలకు అతీతంగా ఉన్నవాడు కనుక ఆయన ఎందుకు వచ్చాడు? ప్రజలు నమ్మని పరిస్థితుల్లో ఆయన రక్షించగలడు, బ్రతికించ సమర్థుడని వాళ్ళ ఆ నమ్మకాన్ని బట్టి ఆయన అక్కడ దుఃఖించాడు తప్ప లాజరును లేకపోతే మరొక సందర్భంలోనూ ఆయన దుఃఖించినట్టుగా అక్కడ లేదు. ఇకపోతే యేసుక్రీస్తు వారికి ప్రాణభయమా అంటూ కరుణాకర్ గారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో నా అంతటి నేనే ప్రాణము పెట్టడానికి వచ్చానన్న యేసుక్రీస్తు వారికి ప్రాణభయం ఏంటి? పారిపోయాడు అని అక్కడ మాట్లాడుతున్న ప్రాణభయంతో దుఃఖించాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రాణభయంతో దుఃఖించలేదు. అక్కడ మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన తాను బ్రతికిన దినాలలో తన శక్తి సామర్థ్యాలతో పాటు మనుషుడుగా తాను అనుభవించిన ఆ బాధను కూడా అక్కడ వ్యక్తం చేశాడు తప్ప జీవితాంతము లేదా ఆ రాముడు వనవాసంలో 14 సంవత్సరాలు దుఃఖపడినట్టుగా
ఇక్కడ ఆ 14 సంవత్సరాలు పోనీ 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 2 సంవత్సరాలు దుఃఖపడినట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ దుఃఖపడలేదు. నా అంతటి నేనే ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:18. ఆ మరణ భయం ఏంటి ఆయనకి? ఆయన తన ప్రాణం పెట్టాలని చూసినప్పుడు. అలాగే మత్తయి సువార్త 16:21లో కూడా శిష్యులకు ముందే చెప్తున్నాడు, నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, నన్ను పట్టుకుంటారు, నన్ను చంపుతారు, మరి మీరు ఏమి అధైర్యపడవద్దు, కలవరపడవద్దు అని ముందే చెప్తున్నాడు. ఆయన తన మరణాన్ని ముందే చెప్పాడు. ఆయనకు తెలుసు కనుక ఎలా కూడా చనిపోబోతున్నాడు ఆయన చెప్పేశాడు ముందు. ఆయనకు ప్రాణభయం ఏంటి? ఇకపోతే యోహాను సువార్త 8:59 ప్రస్తావిస్తూ ఇలాంటి సందర్భాలు ఎన్నో ప్రస్తావిస్తూ కరుణాకర్ గారు ఆయన పారిపోయాడు అంటున్నారు. ఒకవేళ నిజంగా పారిపోయే మనసున్నవాడైతే యేసుక్రీస్తు వారు తనను పట్టుకోబోవడానికి వచ్చిన వ్యక్తిని ఎవరిని వెతుకుతున్నారు? మీరు వెతుకుచున్న ఆ క్రీస్తును నేనే అని చెప్పి ఎదురెళ్ళాడు ఆయన. నన్నే వెతుకుతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు, నేనే ఆయన నన్ను అన్నాడు. ఆయనకి భయపడి పారిపోయే వ్యక్తి అయితే ఇక్కడ ఎందుకు అలా చెప్తాడు? కానీ మరి పారిపోయినట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కదంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యము పూర్తి చేయాలి. యోహాను సువార్త 17:4 సంపూర్తి చేయడానికి ఇదిగో సంపూర్తి చేయబడింది అంటున్నాడు. సిలువలో చనిపోతే కూడా సమాప్తమై ఉన్నది. భూమి మీద ఏ కార్యం నిమిత్తం వచ్చాడు దాన్ని సమాప్తం అవ్వాలి అని అంటే మధ్యలో ఆయన పట్టుకోవడానికి వచ్చినా ఆయన తప్పించుకోవాలి. అది దైవ సంకల్పం, ఆయన ప్రణాళిక. చెప్పాలంటే ఆయన పెట్టుకున్న నియమం అనే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈ విషయాలను కరుణాకర్ గారు ప్రస్తావించిన ప్రతి దానికి నేను ఇప్పుడు ఇచ్చాను, సమాధానం ఇచ్చాను. ఆ సంగతి కరుణాకర్ గారు ఆలోచించుకుని నాకు ఎలా కౌంటర్ ఇవ్వగలరు, ఎలా సమాధానం చెప్పగలరు అని చూస్తున్నాను. ఇకపోతే ప్రకృతి విశ్వములో రామునికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేవో అని చెప్పడానికి ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. యుద్ధకాండము 21వ సర్గము 7-11 శ్లోకాల్లో లంకకు వెళ్లే క్రమంలో అడ్డుగా సముద్రం దగ్గర మాట్లాడుతున్న మాటలు, నేను సముద్రమును దాటనైనా దాటవలెను లేదా మరణించవలెను అని దృఢముగా సంకల్పించి 3 దినములు సముద్రం దగ్గర పడుకుండిపోతాడు రాముడు. నేను సముద్రమైన దాటాలి, చచ్చిపోతాను అంటున్నాడు కదా. సముద్రమును నేను దేవుడి కనుక సముద్రం మీద నడిచి వెళ్ళడమో లేకపోతే సముద్రం 2 పాయలు చేసి వెళ్ళడం అన్నది ఇక్కడ జరగలేదు. యుద్ధకాండం 21వ. మరి దీన్ని బట్టి రాముని శక్తి సామర్థ్యాలు మనం అంచనా వేయచ్చు. నేను చెప్పవసరం లేదు దేవుడు కాదని. కరుణాకర్ గారు మాట మాటికి పదే నేను చెప్తున్నాను ఆయన మనిషి అంటున్నాడు. నేను అంటున్నాను భూమి మీద పుట్టిన రాముడు దేవుడా మనిషి అన్నది తేలాలి. తర్వాత రాముడు చనిపోయిన తర్వాత విష్ణువుగా వెళ్ళిపోయాడా రాముడిగానే ఉన్నాడా ఇది తెలియాలి. విష్ణువు రాముడిగా భూమి మీదకి వస్తే అసలు విష్ణువు దేవుడో కదా తర్వాత సంగతి. అసలు భూమి మీదకి వచ్చిన రాముడి విషయం మాట్లాడుకుంటున్నాం. భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు రాముని జీవితాన్ని బట్టి అతడు దేవుడో కాదో నిర్ణయించుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. రాయబడిన మాటలు ఎన్నైనా రాస్తారు, నేను మంచోడని చెడ్డోడని కూడా రాస్తారు. ఎవరో రాసినంత మాత్రాన అవ్వు. ఆ మనిషి జీవితాన్ని బట్టే మంచోడా చెడ్డోడా లేకపోతే అతడు దైవికమైన శక్తి గలవాడా లేకపోతే మామూలు మనిషి అన్నది తెలుస్తుంది. యుద్ధకాండం 21వ సర్గము 12-25 శ్లోకాల్లో నదుల భర్త అయిన సముద్రుణ్ణి ఉపాసించి నియమవంతుడై సముద్రమును స్పందించమని సముద్రునికి పూజలు చేస్తాడు రాముడు. అంటే సముద్రము స్పందించాలని సముద్రానికి పూజలు చేసిన వాడు ఎవరై ఉంటారు? దేవుడు అని ఎలా చెప్పగలం ఒక సామాన్యమైన మనిషి కాకపోతే? అరణ్యకాండం 64వ సర్గము 5-14 శ్లోకాల్లో సీతజాడ తెలియక వెతుకులాటలో గోదావరి నది వద్దకు వెళ్ళి ఎంత వెతికినా కనపడకపోయేసరికి గోదావరిని అడిగి బ్రతిమాలిన గోదావరి ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదని లక్ష్మణుడు రాముడి దగ్గర వాపోతాడు. అలాగే రాముడు కూడా వెళ్ళి లక్ష్మణుడు చెప్పినామనుకోండి గోదావరిని అడుగుతాడు, గోదావరి స్పందించదు, చెప్పదు. అంటే కనీసం ఈయన సృష్టిని శాసించగలిగే శక్తి సామర్థ్యాలు గలవాడైతే అక్కడ సముద్రము స్పందించాలి, అలాగే నది కూడా గోదావరి నది కూడా స్పందించాలి. ఇకపోతే యుద్ధకాండం 21 12-25 శ్లోకాలు, అరణ్యకాండం 64 32-38 శ్లోకాల్లో సముద్రాన్ని నశింపజేస్తానని, పర్వతాన్ని నశింపజేస్తానని, నదిని ఎండిపోజేస్తాను, వాటిపై కోపపడతాడు రాముడు. అయినా అవి స్పందించవు. యుద్ధకాండము 22 52-82 శ్లోకాల్లో సముద్రంపై వానర సైన్యాలు కర్రలచే రాళ్లచే లంకను చేరడానికి వృక్షములచే పర్వతముల వంటి శిలలచే సేతును నిర్మించుకుంటేనే కానీ రాముడు సముద్రము దాటలేడు. నిజంగా దేవుడు అయితే అంత శక్తి సామర్థ్యాలు ఉంటే సముద్రం ఎండిపోజేయాలి, లేకపోతే మార్గం ఏర్పరచుకోవాలి, 2 పాయలు చేయాలి, లేదా సముద్రం మీద నడిచెళ్ళిపోవాలి. ఎగిరే వానరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కన్నా వెళ్ళాలి. ఇక్కడ ఆ సామర్థ్యాలు ఏమీ లేవు. ఈయనకి ఎగిరెక్కి వెళ్ళగలడు తప్ప సముద్రము మీద సేతులు నిర్మించే క్రమంలో రాముని యొక్క ప్రమేయం శక్తి సామర్థ్యాలు ఏమీ ఇక్కడ కనపడడం లేదు. ఈ వానరులు చేసిన పనులవి. యుద్ధకాండము 22 77-82 వచ్చిన రాముని చంపడానికి 1000 కోట్ల మంది వానరులు యుద్ధంలో పాల్గొంటారు. 1000 కోట్ల మంది వానరులు పాల్గొంటేనే కానీ రావణుని చంపలేడు. అలా అని దైవ ప్రణాళిక ఈ వానరులు సహాయంతోనే రాముడు చంపుతాడేమన్నా దైవ ప్రణాళిక ఏమైనా ఉందా? ఈ 1000 కోట్ల మంది వానరులు యుద్ధంలో పాల్గొంటేనే కానీ రావణుని చంపలేని సామర్థ్యం ఉన్నవాడిగా
అక్కడ కనపడడం లేదు, సామర్థ్యం లేనివాడిగానే కనబడుతున్నాడు. అలాగే యుద్ధకాండము నాకు ఇంకా 2 నిమిషాల సమయం ఉంది. యుద్ధకాండము మొదటి సర్గము 2 నుంచి 13 శ్లోకాల్లో ఈ భూలోకములోని ఇతరులెవ్వరు మనసు చేత కూడా చేయజాలని భూమి యందు దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు మాత్రమే చేశాడు. గురుత్మంతుడు, వాయువు, ఈ హనుమంతుడు తప్ప సముద్రమును దాటగలిగిన వారెవ్వరూ నాకు కనబడలేదని రాముడు చెప్తున్నాడు. అంటే నాకు కూడా లేదా సామర్థ్యత, కేవలం ఎవరికి ఉందంటే హనుమంతుడు మాత్రమే చేశాడు. వెళ్ళి సీత అక్కడ ఉందో తెలుసుకురాగలిగాడు, అది నాకు కూడా లేదా సామర్థ్యత అంటున్నాడు. కానీ హనుమంతుడికి ఉన్న సామర్థ్యం కూడా రాముడికి లేదని తనకు తానే ఒప్పుకుంటున్నాడు. యుద్ధకాండము మొదటి సర్గము 15 నుంచి 18 శ్లోకాల్లో రాముడు హనుమంతునితో, మీరు అన్ని విధాలా సీతాన్వేషమును చక్కగా చేసినారు, కానీ నా మనసునకు సముద్రాన్ని తలచుకుంటేనే ఆందోళన, ఏమీ తోచకుండా అయిపోతుంది. ఈ వానరులందరూ అధిక జలము, అగాధము, దాటసక్యం కాని సముద్రం యొక్క దక్షిణ తీరానికి ఎట్లు చేరగలరో. నాకు సీత వృత్తాంతం తెలిసినది బాగానే ఉంది హనుమంతుడే, నువ్వు చెప్పావు కాబట్టి, కానీ ఈ సముద్రమును వానరులు ఎట్టు దాటగలరు అనేదానికి సమాధానం ఏమి అంటున్నాడు రాముడు. చూసారా, అంటే జాడైతే తెలిసింది కానీ సముద్రం ఎలా దాటుతాం, ఈ ఆలోచనలో పడిపోయాడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న రాముడు. యుద్ధకాండము 17వ అధ్యాయం 24 నుండి 29 వచనాల్లో రావణుని సోదరుడైన విభీషణుడు గూఢచారిగా వచ్చాడో మైత్రిగా వచ్చాడో తెలియక వానర నాయకులందరి అభిప్రాయం బట్టి రాముడు నిర్ధారించుకుంటాడు. విభీషణుడు ఎందుకు వచ్చాడో కూడా తెలియని పరిస్థితుల్లో రాముడు అక్కడ ఉన్నాడు, మైత్రి కోసం వచ్చాడు, గూఢచారిగా వచ్చాడు. అలాగే యుద్ధకాండము 17, 38, 42 వానర నాయకులందరూ తమ అభిప్రాయాలు తెలిపిన తర్వాత అతడు అంగదుడు అంటాడు, ముందుగా అతన్ని పరీక్షించాలి, అప్పుడే మనం నమ్మాలి అన్నప్పుడు ఓహో పరీక్షిస్తేనే కానీ మనం నమ్మకూడదు అనే ఆలోచనకు వచ్చాడు రాముడు విభీషణుని ఎడల. అలాగే యుద్ధకాండం 19, 6 నుంచి 7 శ్లోకాల్లో తనతో మైత్రి కోసం వచ్చిన విభీషణుని పరీక్షించి అతడు అన్నతో విరోధం పెట్టుకుని వచ్చాడని తెలుసుకుని చేర్చుకుని రాక్షసుల బలాబలాలను నాకు యథార్థంగా చెప్పుమంటూ హనుమంతుని కంటే ఎక్కువ వివరాలు ఏమైనా చెబుతాడేమో అన్నట్టు విభీషణుడు రాముడు అడుగుతాడు. అంటే రావణుడు బలాబలాలు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో, రావణుడు తమ్ముడు చెబితేనే కానీ తెలియని పరిస్థితుల్లో ఉన్న రాముడు దేవుడు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది నా ప్రశ్న. స్టాప్. మరి ఇప్పుడు హైందవ వక్తగా 15 నిమిషాలు ప్రతి కౌంటర్ని మన మధ్యలో ఉన్న కరుణాకర్ గారు వినిపిస్తారు. మరి ఆయనకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. విజయ్ కుమార్ గారు, యెషయా గ్రంథంలో ఉన్న రిఫరెన్సులు యేసు గురించి కాదని ఆయన నిరూపించలేకపోయారు అని అన్నారు. యేసు గురించి కాదని నేను నిరూపించడం కాదు, యేసు గురించి అవునని ముందు మీరు రుజువు చేయండి, అది నేను అడిగింది. అక్కడ యేసు పేరుందా, ఎవరి గురించి చెప్పాడు, యేసు గురించి అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆయన అన్ని జనులకు వెలుగు, ఇప్పుడు యేసు అనే పేరు చెప్పి అతను అన్ని జనులకు వెలుగై ఉంటాడని స్పష్టంగా చెప్తే యేసు గురించి అనుకోవచ్చు. ఏదో ఎవరి గురించో రాయబడిని తీసుకొచ్చి యేసు గురించే కాదని రుజువు చేయండి అంటారు. ఏంది, నాకెందుకు కాకపోతే రుజువు చేయాల్సింది మీరు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్లుగా ఆ యెషయా గ్రంథంలో చెప్పబడిన సేవకుడు యేసే అనుకుంటే దానికి కూడా చెప్పాను నేను. అప్పుడు కూడా యేసు దేవుడు కాదు కదా, దేవుడి సేవకుడు అవుతాడు. యెషయా గ్రంథంలో ఉన్న సేవకుడు యేసే అయితే ఆయన దేవుని సేవకుడు అవుతాడు తప్ప దేవుడు అవడు. 2 విధాలుగా మీకే నష్టం అని నేను చెప్పా. మీరు మరి అక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన సేవకుడు యేసా కాదా అనేది మీరే నిర్ధారించుకోండి. ఇంకా తర్వాత లోకరక్షకుడని సమరయులు ఒప్పుకున్నారు, అన్ని జనులు ఒప్పుకున్నారు. నేను అదే చెప్పాను, గ్రంథం ఏం చెప్తుందో చూడండి, ప్రజలు నమ్మారా లేదా అన్నది కాదు. ఇప్పుడు లేఖనాలను బట్టి ఇప్పుడు ప్రజలు, అదే బైబిల్లో ప్రజలు చాలామంది ప్రస్తావించిన సందర్భాలు యోహాను సువార్తలో ఉంటాయి. గలిలయలో నుంచి ఏ ప్రవక్త రాడు, ఇతను గలిలయ నుంచి వచ్చాడు, ఇతను ప్రవక్తను ఎట్లా నమ్మాలి అంటారు. ఇంకొక చోటేమో క్రీస్తు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు, ఇతను క్రీస్తు ఎలా అవుతాడు అని చెప్పి యేసుని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అనేక చోట్ల ప్రజలు లేఖనాలతో కూడినటువంటి సందర్భాలను ఉదాహరించి యేసుని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ప్రవక్తవా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు మెస్సయ్య అయితే నీకు ఈ లక్షణాలు ఉండాలి కదా, నీకు ఎందుకు లేవు అని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు యేసు. కానీ ఎవరో వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళకి అప్పుడు ఆ సందర్భంలో అనిపించినటువంటి అభిప్రాయాల వల్ల కొంతమంది యేసుని లోకరక్షకుడో లేకపోతే ప్రవక్త అనుకున్నారు. అక్కడ కూడా ప్రవక్త అనుకున్నారు తప్ప దేవుడు అనుకోరా, దేవుడిని నమ్మలా. లోకరక్షకుడు అంటే మెస్సయ్య అనే ఒక లోకరక్షకుడు వస్తాడు, ఇశ్రాయేలీల్ని రాజ్యాన్ని చేకూరుస్తాడు అని చెప్పి ఒక నమ్మకం. నిజానికి ఆ విషయంలో యేసు ఫెయిల్ అయ్యాడు. ఇశ్రాయేలుకి రాజ్యం ఎక్కడ వచ్చింది? మెస్సయ్య చేంజ్ చేయాలి, ఇశ్రాయేలీలందరినీ ఏకం చేసి వాళ్ళకి ఒక రాజ్యం తీసుకురావాలి. ఎక్కడ తీసుకొచ్చాడు? అదే ఇశ్రాయేల్ చేతిలో చనిపోయాడు. నిజానికి యేసు ఫెయిల్యూర్, అది కూడా జరగలేదు. పోనీ వాళ్ళు నమ్మినా కూడా వాళ్ళు ప్రవక్తనే నమ్మే తప్ప దేవుడిని నమ్మలేదు. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ శ్లోకంలో దేవుడిని అని చెప్పుకున్నాడు. అంటే భూమి మీద చెప్పుకోలేదు. ఇప్పుడు వరకు నేను అదే అడిగా, యేసు ఎక్కడైనా స్పష్టంగా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా అడిగితే ఇప్పుడు వరకు చెప్పలా. ఇప్పుడు చెప్తున్నారు ప్రకటన గ్రంథంలో ఎక్కడో చెప్పుకున్నాడంట. అంటే భూమి మీద బ్రతికిన దినమల్లో ఎందుకు చెప్పుకోలేదండి? ఇప్పుడు యేసు భూమి మీద బ్రతికినప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే శిష్యుల్ని సువార్త చెప్పమని చెప్పాడు, ప్రజల వద్దకు పంపించాడు. వాళ్ళు వెళ్ళారు, సువార్త చెప్పేశారు, వచ్చేసారు.
ఇప్పుడు ఈ పైకి వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత నేను దేవుడిని చెప్పుకున్నాడంట. అంటే వీళ్ళందరూ వెళ్ళి మేము తూచి ఇప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, యేసు దేవుడు కాదని చెప్పి అంతకుముందు అది కరెక్ట్ కాదు, ఇప్పుడు సరి చేసుకోండి, యేసు దేవుడు అని మళ్ళీ చెప్పుకుంటున్నాడని చెప్పి వీళ్ళు మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలన్నీ దీనికి సమాధానం చెప్పాలి. తర్వాత రామాయణంలో ప్రస్తావించింది రాక్షసులనే ఉంది కనుక రాక్షసులనే అనుకుందాము అని అన్నాను అంటున్నారు. మీరు కావాలి మళ్ళీ రీప్లై చేసి చూసుకోండి. నిజానికి అక్కడ రాక్షసులు ఉంది కానీ రాక్షసులు కాదు అని నిర్ధారణ చేసేసారు, డిక్లేర్ చేసేసి నేను అట్లా అనలేదు అంటున్నారు. తర్వాత రాముడి గురించి ప్రస్తావించిన అంశాల్లో రాముడి వనవాసం దైవ ప్రణాళిక అంటావేమిటి, దైవ ప్రణాళిక అని ఎక్కడ ఉంది అని అన్నారు. దీన్ని బట్టి నాకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు రామాయణం మీరు అసలు చదవలేదు. ఎందుకంటే మందర దగ్గర నుంచి అనేక సందర్భాలలో రాముడి యొక్క వనవాసం దైవ ప్రణాళిక అని ఉంటుంది. ఆ మందర రావడం కైకేయికి బోధించడం కూడా దైవవశమున జరిగింది అని ఉంటుంది. తర్వాత శూర్పణఖ రాముడి దగ్గరికి రావడం కూడా దైవవశమున అని ఉంటుంది. దైవవశమున శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్ళింది. ఈ రెఫరెన్స్ నేను మీకు లంచ్ తర్వాత తీసి చూపిస్తా. శూర్పణఖ రావడం కూడా దైవ ప్రణాళికలో భాగంగానే జరిగింది. ఆ తర్వాత కైకేయిని అందరూ దూషిస్తుంటే భరద్వాజ మహర్షి దగ్గర కూడా చెప్తారు, ఆమె అలా ప్రవర్తించడం దైవ ప్రణాళిక, ఆమెనేమి నిందించొద్దు మీరు అని చెప్పి కైకేయిని నిందించొద్దు అని కూడా చెప్తారు అక్కడ. అలాగే సుందరకాండ, అరణ్యకాండలో 52వ సర్గ 10వ శ్లోకంలో బ్రహ్మ అనుకుంటున్నాడు, దీనురాలైన ఆ సీతను రావణుడు స్పృశించినట్లు దివ్య దృష్టితో చూచిన బ్రహ్మదేవుడు తలచిన పని పూర్తి అయినట్లే అనుకునెను. ఎప్పుడైతే సీతను రావణుడు స్పృశించాడో మనం తలపెట్టిన కార్యం సంపూర్తి అయ్యింది, ఇక వాడు వినాశనం దాపరించింది అని బ్రహ్మదేవుడు అక్కడ భావించినట్లుగా అక్కడ సందర్భం ఉంది. అలాగే దేవేంద్రుడు శరభంగ మహర్షి దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా రాముడు వచ్చినప్పుడు, రాముడు నా దగ్గరకు వస్తున్నాడు, ఇప్పుడు ఆ కార్యం పూర్తవ్వక ముందు నేను రాముడితో మాట్లాడకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రావణ సంహారం జరిగిన తర్వాతే దేవేంద్రుడు రాముడికి దర్శనమిస్తాడు. అంటే ఇదంతా కూడా దైవ ప్రణాళికలో భాగంగా జరుగుతూ వస్తుంది. అనేక సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రాముడి వనవాసం, సీతని రావణాసురుడు, ఆ శూర్పణఖ వచ్చి రావణాసురుడిని సీతను అపహరించేలాగా ప్రేరేపించడం, ఆ తర్వాత వాడు నాశనం అవడం అనేది ఇదంతా దైవ ప్రణాళిక. ఇంత స్పష్టంగా ఉంది. అదే మరి యేసు విషయంలో కనుక యేసు వస్తాడు, ఇశ్రాయేలు చేతిలో చనిపోతాడని ప్రణాళిక ఎక్కడా కనపడదు. ఆ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ, తర్వాత ప్రజలు అంటే యేసు దుఃఖించిన సందర్భాన్ని ఆయన చెప్తూ, ప్రజలు నమ్మలేదు గనక వారి అపనమ్మక నిమిత్తం దుఃఖించాడు అన్న, అసలు ఎక్కడుందండి ఈ సందర్భం, ఎక్కడుందని ఆయనకి రెఫరెన్స్ ఇవ్వలేదు. ఆయన ప్రాణభయంతో దుఃఖించాడు అని స్పష్టంగా ఉంది. నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ముందుకెళ్ళి సాగిలపడి, ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అంటే ఆయన ప్రాణభయంతో ఈ సందర్భాన్ని, ఈ గండం నుంచి నన్ను గట్టి ఎక్కించమని చెప్పి దేవుడికి సాగిలపడి ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రాణభయంతో దుఃఖించాడని ఉంటే ప్రజలు నమ్మలేదు కనుక దుఃఖించాడు. ఎక్కడి బైబిల్కి ఏమైనా సొంత వ్యాఖ్యానం మీరు రాయదలుచుకున్నారా ఏమిటో నాకు అర్థం కావట్లేదు. తర్వాత మార్కు సువార్త 3:21లో యేసుని చెడ్డ చేయడానికి ప్రజలు అన్నారంట. అక్కడ స్పష్టంగా ఉంది, ఆయన ఇంటి వారు సంగతి విని, ఆ ఇంట్లో వాళ్ళే, ఆయన రక్త సంబంధికులే, ప్రజలు అనలేదు అది, ఆయన ఇంట్లో వాళ్ళే యేసుకు పిచ్చి పట్టింది అనుకున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు శత్రువులు అనుకుంటే ఏదో ద్వేషంతో చెప్పారు అనుకోవచ్చు. ఆయన సొంతంగా ఆయన సొంత రక్త సంబంధికులే, కుటుంబ సభ్యులే యేసుకి పిచ్చి పట్టింది అన్నారంటే వాళ్ళకి అవసరం ఏముందండి? వాళ్ళు స్పష్టంగా పరిశీలన చేశారు యేసుని, కాబట్టి యేసు మీద ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. తర్వాత యేసుకు ఒకవేళ ప్రాణభయం ఉంటే తనను వెతుకుతున్న వారికి ఎందుకు ఎదురెళ్ళాడు? వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు, నేనే ఆ యేసుని పట్టుకోండి అని అన్నాడు కదా అంటున్నారు. మీరు యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఆయన కోట్ చేశారు. రెఫరెన్స్ చెప్పలేదు కానీ యోహాను సువార్తలో ఉంటుంది ఇది. కానీ మీరు అదే మత్తయి, మార్కు సువార్తల్లో చూస్తే యేసు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నేనా యేసుని పట్టుకోండి అన్నట్లుగా లేదు, దానికి విరుద్ధంగా ఉంది. ఏమని? యేసు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి సాధ్యమైన ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రధాన యాజకులు, సైనికులు వచ్చి బందిపోటు దొంగ మీద పడినట్లుగా పడి యేసును పట్టుకుని యేసుని పట్టి ఈడ్చుకుపోయారు అని ఉంటుంది. మరి యోహాను సువార్తలోనేమో నేనా యేసుని దమ్ముంటే పట్టుకోండి అన్నట్లుగా ఉంది. వీటిలో ఏది నిజం? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో రాసింది నిజమా? యోహాను సువార్తలో నిజం? రెండిట్లో రెండు విధాలుగా జరగడానికి అవకాశం లేదు. ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్కటి నిజమైనా బైబిల్ దైవ గ్రంథం కాదు, ఏ ఒక్కటి అబద్ధమైనా బైబిల్ దైవ గ్రంథం కాదు. సరే, దాని మీద అంత డీప్గా
చర్చలోకి వెళ్తే అది ఆ విషయం తేలుతుంది అనుకోండి. కానీ విజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఆయనకు అనుకూలంగా రాసుకున్నటువంటి సువార్తలో ఒక వాక్యాన్ని తీసుకుని యేసు తనంతట తానుగా ఎదురుకి వెళ్ళి దమ్ముంటే నన్ను పట్టుకోండి అన్నాడు అంటున్నారు. కానీ అదే యేసు జీవిత చరిత్ర రాసిన సువార్థికులు మత్తయి, మార్కు యేసు ప్రాణభయంతో ప్రార్థనలు చేస్తుంటే బందిపోటు దొంగ మీద పడినట్లుగా పడి పట్టుకుని ఈడ్చుకుపోయారు యేసుని అని చెప్పి ఉంది. ఇందుట్లో ఏది నిజమో మరి విజయ్ కుమార్ గారు చెప్పాలి. తర్వాత ఆయన అంటే అనేక సార్లు ఎందుకు పారిపోయాడు, దేవుడైతే యేసు దేవుడైతే అనేక సార్లు ఎందుకు పారిపోయాడు అంటే ఆయన మనిషి గనక అనే పదం వాడారు. మీరు కావాలంటే ప్లే చేసి చూసుకోండి. మరి ఇప్పుడు దాకా యేసు దేవుడు దేవుడు అని చెప్పి ఒకసారి యేసు మనిషి అనేసారు. అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, ఆ లక్షణాలు అన్నీ చూపించేసరికి ఆ యేసు మనిషి కనుక అట్లా చేశాడు అన్నారు. ఇప్పుడు రాముడు మనిషి కనుక నేను మొదటి నుంచి చెప్తున్నా, మానవుడికి ఉండేటటువంటి జీవితానికి లోబడి జీవించాడు కాబట్టి ఆయన అలా ప్రవర్తించడంలో ఒక అర్థం ఉంది. మరి యేసు అనేక మహిమలు చేసి చూపించాడు, నేను సాధారణ మానవుడిని కాదు, నేను మామూలుని కాదు అని చెప్పుకున్నాడు. మరి ఈయన కూడా అనేక సార్లు ఇట్లా పారిపోవడం ఏంటి, దుఃఖించడం ఏంటి, భయపడటం ఏంటి అంటే ఆయన మనిషి జన్మ ఎత్తాడు కనుక అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం ఆయనే ఒక క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఆయన అనేక సార్లు పారిపోవడానికి కారణం ఆయన సమయం ఇంకా సంపూర్ణం అవ్వలేదు అని చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను, భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను అంటాడు. అంటే ఆయన అప్పగించిన పని పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మళ్ళీ పారిపోవడం ఎందుకు? ఆ తర్వాత వచ్చినప్పుడు పారిపోయాడు కదా. మరి ఇప్పుడు పని అవ్వలేదు కనుక పారిపోయాడు అన్నారు. కానీ యోహాను సువార్తలో పని అయిపోయింది, కంప్లీట్ చేసేసాను అన్నాడు కదా, అప్పుడు దొరికిపోవచ్చు కదా. ఇప్పుడు వెళ్ళిపోయి నేనే దేశని లేకపోతే పట్టుకోండి అని చెప్పి వెళ్తే కొంచెం వీరోచితంగా ధైర్యంగా ఉండేది. కానీ అప్పటి నుంచి కూడా పారిపోతానే ఉన్నాడు, అనేక ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. చిట్ట చివరి వరకు చేసి చివరికి సిలువు మీదకి వెళ్ళేసరికి నాదేవా అని దుఃఖించినట్టుగా కూడా ఉంది. అంటే చిట్ట చివరి ప్రయత్నంలో కూడా ఆయన ఇష్టపూర్వకంగా చనిపోవాలి, విధి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పట్టుకుని సిలువేశారు. దాన్ని ఆయన తప్పించుకునే ప్రయత్నాలు అనేకం చేసి చివరికి చేతులెత్తేసి నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటూ సిలువు మీద మరణ వాంగ్మూలం ఇచ్చాడు. నేను అదర్ సైడ్ చేసే పుస్తకంలో కూడా రాశాను మరణ వాంగ్మూలం అని చెప్పి. తర్వాత రాముడి గురించి చెప్తూ సముద్రం మీద నడిచి వెళ్ళలేదు, సముద్రాన్ని చీల్చలేదు అంటున్నారు. నేను అదే కదా చెప్తున్నాను, రాముడు మహిమల్ని ప్రదర్శిస్తే తన అతీత శక్తులను వాడితే దోషం, వాడకపోతే దోషం కాదు. అలా ఆయన చేస్తే రాముడు మానవజాతికి ఆదర్శం కాడు. ఇప్పుడు రాముడు భగవంతుడు గనక, అతీత శక్తులు ఉన్నవాడు గనక రాముడు అలా చేయగలిగాడు, మనం అట్లా ఎలా చేయగలం అనే ఒక భావన మానవుల్లో వస్తుంది. రాముడు భగవంతుడు గనక అనేక కష్టాలు కోర్చుకుని అలా నిలబడగలిగాడు, మనం ఎక్కడ అలా ధర్మానికి నిలబడగలుగుతాం అనే భావన మానవుల్లో వస్తుంది. కనుక మానవ జాతి అంతటికీ కూడా ఆదర్శమూర్తిగా ఒక ఉత్తమ మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో జీవించి చూపించాలనుకున్నాడు గనక ఒక మానవుడికి ఉండే పరిమితులలోనే ఆయన జీవించాడు. అదే సందర్భంలో నేను మళ్ళీ ఇంతకు ముందు కూడా చెప్పాను. అయితే భూమి మీద ఉన్న రాముడు దేవుడా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు. భూమి మీద ఉన్న రాముడే విష్ణుత్వంలోకి వెళ్ళిపోయాడని కూడా చెప్పాను నేను. 11,000 సంవత్సరాలు గడిచిన పిమ్మట రాముడు తన విష్ణుత్వంలోకి ప్రవేశించి నేను 3 లోకముల కార్యములు సాధించుట కొరకే జన్మించి తిని అని చెప్పాడు. ఆ తర్వాత ప్రజలందరూ వచ్చి మమ్మల్ని కూడా నీతో పరంధామానికి తీసుకెళ్ళిపో అన్నప్పుడు లేదు నేను మానవుడిని, నాకంత సామర్థ్యం ఎక్కడుంది అనలా, అట్లే రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి రాముడు భూమి మీద ఉండగానే విష్ణువుగా మారిపోయాడు, విష్ణువుగా మారి వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి భూమి మీద ఉన్న మానవుడు దేవుడే. తర్వాత మళ్ళీ నియమ ఉల్లంఘన ఒకసారి జరిగింది. రాయబడిన మాటలను బట్టి కాదు, ఆయన చేసిన పనులను బట్టి దేవుడో కాదు నిర్ణయిస్తారు, రాయడం ఎట్లా రాసుకుంటారా అంటున్నారు. మరి రాయబడిన మాటను బట్టి కాక మీ సొంత అభిప్రాయాలతో నిర్ణయించకూడదని చెప్పి మనం మొదట్లోనే ఆ నియమం పెట్టుకుని చదువుకున్నాం. మరి దాన్ని ఆయన పదే ఉల్లంఘిస్తున్న సొంత అభిప్రాయాలతో రాముడు దేవుడో కాదో డిసైడ్ చేస్తాను, రాయటం ఏంది ఎట్లా రాసుకుంటారు అంటున్నారు. నేను ఎట్లా అయితే మరి నేను కూడా అదే ధోరణిలో మాట్లాడితే కనుక యేసు గురించి రాయడం ఏముంది, ఎట్లా మహిమలు చేశాడని ఏదైతే అది రాసుకోవచ్చు, కానీ నిజానికి అంత సీన్ లేదు అని నేను చెప్పగలను. నేను తగిన లాజికల్ ఆన్సర్స్ కూడా నేను చూపించగలను ఆ వాదనకి. మరి దానికి కనుక సిద్ధమైతే నేను దానికి కూడా రెడీగా ఉన్నాను. రాయబడినటువంటి విషయాలను బట్టి కాక మనకి అనిపించేటటువంటి లాజిక్లను బట్టి, మనకు అనిపించే అభిప్రాయాలను బట్టి దేవుడో కాదో నిర్ణయిద్దామంటే దానికి కూడా నేను రెడీ. తర్వాత సముద్రుణ్ణి పూజించాడు, సముద్రాన్ని చేల్చలేకపోయాడు కాబట్టి దేవుడు ఎట్లా అవుతాడు అన్నారు. మీరు యుద్ధకాండలో 22వ సర్గలో రాముడు సముద్రం మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ప్రత్యక్షమయ్యి రాముణ్ణి వద్దు అని బతిమలాడుకుంటారు. సముద్రుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. అంటే రాముడికి సామర్థ్యం లేదన్నట్టుగా మాట, రాముడికి ఉన్నటువంటి సామర్థ్యంతోనే సముద్రుడిని భయపెట్టాడు. సముద్రుడు ప్రత్యక్షమయ్యి తన మీద వారధిని నిర్మించడానికి ఒక ఉపాయాన్ని
వివరించాడు. విశ్వకర్మ పుత్రుడు నీలుడి ద్వారా వారధిని నిర్మించవచ్చు అని చెప్పాడు. అది రాముడికి ఉన్నటువంటి సామర్థ్యం. ఇక్కడ హనుమంతుడికి ఉన్న సామర్థ్యం కూడా తనకి లేదు అని చెప్పి రాముడు చెప్పుకున్నట్లుగా అంటున్నారు. నిజానికి అట్లా చెప్పాలి. హనుమంతుడికి ఉన్న సామర్థ్యాన్ని కొనియాడాడు రాముడు. ఇంత మహత్కార్యాన్ని హనుమంతుడు కాక ఇంకెవరైనా సాధించగలరా అంటే హనుమంతుడికి ఉన్నటువంటి ఆ కీర్తిని ఘనతని కొనియాడాడు తప్ప హనుమంతుడి కన్నా నేను తక్కువ వాడిని అని అనలా. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు యేసు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసు అంటాడు. మరి యేసు స్త్రీకి పుట్టలేదా అంటే యోహాను కన్నా యేసు తక్కువ వాడనే కదా. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అంటాడు. యేసు తండ్రి లేకుండా పుట్టాడు, తండ్రి ప్రమేయం లేకుండా పుట్టాడని బైబిల్లో ఉంది తప్ప స్త్రీలో నవమాసాలు స్త్రీ గర్భంలో ఉండి ఆవిడ యోనిలో నుంచి రాలేదని బైబిల్ చెప్పట్లేదు కదా. స్త్రీ గర్భంలో నుంచే పుట్టాడు కదా, స్త్రీకే పుట్టాడు కదా. కాబట్టి మరి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే ఎవరు గొప్పవాళ్ళు లేరంటే యోహాను కంటే యేసు తక్కువ వాడనే కదా. మరి విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి లాజిక్ని బట్టి చూస్తే నాకు అదే అర్థం వస్తుంది. తర్వాత విభీషణుడు ఎందుకు వచ్చాడో కూడా రాముడికి తెలియదు, ఎందుకు వచ్చాడు అని పక్కన ఉన్నటువంటి మంత్రుల్ని అడుగుతున్నాడు అని అంటున్నారు. ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి పెద్దల మంత్రుల సలహాలని తీసుకోవడం అనేది దోషం కాదు, తీసుకోవాలి. రాజు అందరి సలహాలు తీసుకుని తన నిర్ణయం తను చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి చాలామంది రాముడికి విభీషణుణ్ణి అంగీకరించొద్దు, అతన్ని మనం ఆశ్రయం ఇవ్వద్దు అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళకి వాటన్నిటినీ కూడా తోసిపుచ్చి రాముడు విభీషణుడికి ఆశ్రయం ఇస్తాడు. అయితే అక్కడ విభీషణుడికి ఆశ్రయించే సందర్భంలో రాముడు అంటాడు, ఎవరైనా సరే, నేను రెఫరెన్స్ మళ్ళీ చెప్తా, ఎవరైనా సరే ఒక్క మారు నన్ను శరణు పొంది నేను నీవాడను అని చెప్పి నన్ను శరణు పొందితే వాళ్ళకి సర్వ ప్రాణుల నుండి నేను అభయం ఇస్తాను. ఆ వచ్చినవాడు విభీషణుడైనా సాక్షాత్తు రావణుడైనా సరే తీసుకురండి, వాడికి నేను అభయం ఇస్తాను, ఇది నా వ్రతము అని చెప్పి రాముడు చెప్తాడు. అది రాముడి వ్యక్తిత్వం. సాక్షాత్తు రావణుడే వచ్చినా కూడా వాడికి నేను అభయం ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తిత్వం రాముడిది. అంత సామర్థ్యం రాముడికి ఉంది. మరి ఈ విషయం ఈ రౌండ్లో విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఖండించాను. టైం అయిపోయింది. మరి ఇప్పటితో రెండవ రౌండ్లో హైందవ వక్త కౌంటర్ కూడా పూర్తయింది.